अस्मद्गुरुदिव्यचरणारविन्दाभ्यां नमः। श्रीमच्छङ्करभगवत्पादाचार्य शिवाय सद्गुरवे नमः। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जातापारादानां त्वमेव శరణం శివే. అమ్మవారు యోగ విద్యోపాసిని కావున యోగిని అంటే ఐక్యతాభావము కలది అని అర్థము. శ్రీ లలితా త్రిపుర సుందరి మాతయే యోగిని అని అర్థము. యోగిని యోగి యొక్క స్త్రీలింగ శబ్దము. యోగ స్థితి కలవారు యోగులు. యోగమున శబ్దము యుజ్ అను శబ్దము నుండి పుట్టినది. యుజ్ అనగా కలుపు తత్వము అని అర్థము. వైవిధ్యము గలవానికి కలిపి యుంచు శక్తి యోగము. సృష్టి జరిగినప్పుడు ప్రధానముగా 27 అంశములు శ్రీ లలితామాత నుండి బయల్పడినవి. అవి ఏమనియును ఒకదానితో ఒకటి పొంతనలేక మహత్తున తెలియడుంచుడు. ఈ 27 అంశములలో ఏ ఒక్కటికి నీ ఇతర అంశములతో కూడి యుండుటకు కూడి సృష్టి రసాయనము చేయుటకు వలసిన సామర్థ్యము లేకుండెను. అప్పుడందలి దేవతలు శ్రీ లలితా త్రిపుర సుందరి మాతను ప్రార్థించగా అన్నిటియందు యున్న ఆమె ఒక్కటి అయ్యెను. అప్పుడు విరాట్ రూపం ఏర్పడెను. ఇట్లు గ్రహగోళములను లోకములను సమస్త జీవులను శ్రీ లలితామాత ఐక్యభావమున నిలిపియుంచును. అప్పుడు అంశములన్నీయు సమన్వయము చెంది ఒకదానితో ఒకటి సహకరించును. ఇది శ్రీ లలితా మహాత్రిపుర సుందరి మాత యోగశక్తి. మానవుని దేహమున అనేకానేక ప్రజ్ఞలున్నవి. అన్ని లోకముల ప్రజ్ఞలున్నవి. సురాసుర ప్రజ్ఞలున్నవి. వాని వాని స్వభావములున్నవి. అవి అన్నీయూ తన యందు సమన్వయపడినప్పుడు మానవుడు యోగి అగును. అట్టి యోగి అగుటకు కావలసిన జీవన విధానమే యోగ విద్య. యోగ విద్య నేర్చిన వానికి అంతఃకరణలు బహిఃకరణలు సమన్వయము చెందును. మనస్సు బుద్ధితో సమన్వయము చెందును. బుద్ధి దైవముతో యోగము చెంది యుండును. అప్పుడు జీవుడు యోగి అయి దివ్య జీవనమున నిలుచును. ఇట్టి యోగ విద్య ప్రసాదించునది కనుక శ్రీ లలితా త్రిపుర సుందరి మాతను యోగిని యోగద అని పిలుతురు. తరువాత యోగద. మానవ శరీరంలో శివతత్వం చైతన్యం ఏర్పడినప్పుడు అది కేవలం ఒకే ఒక కణం మాత్రమే. ఆ ఒక్క కణమే మొత్తం శరీరంగా మారింది. శరీరంలో ఎక్కడ కన్నుగా మారాలో, ఎక్కడ చెవులుగా మారాలో, ఎక్కడ గుండెగా పనిచేయాలో అన్నీ ఆ కణానికి తెలుసు. అలా ఆ ఒక్క కణము తనను తాను పునర్విభజించుకుంటూ అనేక విధాలుగా గోళ్ళు, జుట్టు, నాలుక, కండరాలు, ఎముకలు ఇలా అన్నింటిగానూ రూపొందింది. మానవ శరీరం ఒక్కటే కానీ ఎంతో వైవిధ్యం కలది. ఈ విధమైన భిన్నత్వంలో ఏకత్వం అనేది సృష్టి అంతటా మనకు కనిపిస్తుంది. ఈ సృష్టి మొత్తం సూర్యచంద్రులు, నక్షత్రాలు, మేఘాలు, నీరు, భూమి అన్నీ ఒకే పదార్థంతో తయారయ్యాయి. ఆ ఒక్కదానికే శివ అని పేరు. శివతత్వాన్ని గురించి మాట్లాడటం చాలా కష్టం. ఎందుకంటే అది అనుభవంలోనికి వస్తే తప్ప అర్థం కాదు. శివుడంటే ఒక వ్యక్తా? అతనికి ఒక ఆకారం ఉన్నదా? ఎక్కడో ఫలానా ప్రదేశంలో కూర్చొని ఉన్నాడా? కాదు. సమస్త విశ్వము శివుడే.
దానిలో నుంచి అంతా వచ్చిందో, దానిలో అంతా జీవిస్తున్నదో, తిరిగి దానిలోనికి అంతా లయమైపోతున్నదో అదే శివత్వం. దీని నుంచి బయటకు వెళ్ళడానికి వీలు కాదు. ఎందుకంటే సృష్టియే శివుడు. శివుడు విశ్వరూపుడే. అంతే, విశ్వం మొత్తం అతని రూపమే. అదే సమయంలో అతను రూపం లేనివాడు, నిరాకారుడు. విశ్వానికి అధినాదయై ఓంకారంలోనికి లోతుగా వెళ్ళినప్పుడు అతడిని తెలుసుకొనవచ్చును. మరి అతడిని అర్థం చేసుకోవడం ఎలా? అది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం. శివరాత్రి గురించి ఒక చిన్న కథ ఉంది. ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మ జగత్పాతాళకుడైన విష్ణువు శివుని వ్యాప్తి కనుగొనాలని సంకల్పించారు. నీవు శివుని పాదాలు కనుక్కో, నేను తలను కనుగొంటాను అని బ్రహ్మ చెప్పాడు. సరేనని విష్ణువు శివుని పాదాలు వెతుకుతూ పాతాళానికి బయలుదేరాడు. బ్రహ్మ ఆకాశ మార్గమున పైకి వెళ్ళాడు. కొన్ని వేల సంవత్సరాల పాటు గాలించినా పరమేశ్వరుడి ఆద్యము తాలువారు కనుగొనలేకపోయారు. ఆద్యంతాలు వారు కనుగొనలేకపోయారు. ఎందుకంటే సృష్టంతా శివునిలోనే ఉన్నది. ఈ సృష్టి పరస్పర వ్యతిరేక విలువలతో ఉన్నది. ఒక వంక అతడు శ్వేతవస్త్రధారుడనిగా కనిపిస్తాడు. మరొక వంక కృష్ణవర్ణుడు. అతడు విశ్వానికి అధిపతి అయిన ఆభరణాలు లేవు. ఒకవైపు రుద్రమూర్తి, మరోవైపు భోళాశంకరుడు, సుందరేశుడు. ఆయన సకల సౌందర్యాలకు అధిపతి. అదే సమయంలో భయంకరమైన అఘోర రూపం కూడా అతనిదే. ఆనంద తాండవంలో చైతన్యశీలతను, ధ్యానంలోని స్థిరత్వాన్ని, చీకటిని, వెలుగును, అమాయకత్వాన్ని, తార్కిక బుద్ధిని, దయానుగుణాన్ని శివత్వం కలిపి పంచుతున్నది. సాధారణంగా ప్రజలు ఈ జీవితం ఉద్దేశం ఏమిటి, ఈ విశ్వం సృష్టించడానికి కారణం ఏమై ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. ఈ విశ్వం అనేది ఎక్కడికో ప్రయాణించడం వంటిది కాదు. విశ్వ సృష్టికి కారణం లేదు. ఇది కేవలం ఒక లీల. విశ్వ చైతన్యపు ప్రదర్శన ఎలాగైతే నాట్యము, నాట్యకారుడు విడివిడిగా ఉండలేరో, అలాగే సృష్టికర్త వేరువేరు విషయాలు కావు. ఈ సత్యమే నటరాజస్వామి రూపంలో కనిపిస్తుంది. ఈ రూపంలో పంచభూతములు గోచరిస్తాయి. నటరాజు స్వయంగా చైతన్య స్వరూపం. ఆయన ఆనంద నాట్యమే ఈ విశ్వం. ఇది ఆనందంగా ఉత్సవం జరుపుకుంటోంది. ఇది తెలియనివాడు బాధపడతాడు, తెలిసినవాడు ఆనందాన్ని కనుగొంటాడు. ఆ సత్యమే శివత్వం. శివుని అనుభవంలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నించవద్దు. కేవలం ఈ క్షణంలో విశ్రాంతిగా ఉంటే చాలు. శివత్వం ఇక్కడే ఉంటుంది. మన చైతన్యంలో 3 దశలు ఉంటాయి: మెలకువ, కల, నిద్ర. ఇవి గాక 4వ దశ చైతన్య స్థితి ఉన్నది. అది మెలకువ కాదు, కల కాదు, నిద్ర కూడా కాదు. అది ధ్యానంలో అనుభవంలోకి వస్తుంది. ఆ 4వ స్థితిలో లభ్యమయ్యే క్షణకాల దర్శనమే శివత్వం. చైతన్యత్వంతో కూడి ఉన్న ఆ రూపం సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్నది. జీవం ఉన్న ప్రతి దానిలోనూ ఆ తత్వం ఉన్నది. ఆ మహత్తే శివతత్వం. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.